అగో ముందు స్నానం చేయకుండా పొద్దు పొద్దుగాలని ఆటో ఎందుకు అడుగుతాను? ఇది ఆటో కాదే, మన ఇంటి మహాలక్ష్మి. ఇవాళ 5,000 లోపల పోతున్నాయంటే దానికి కారణం ఇదే. నాకు పెళ్లి కాక ముందు కష్టం వచ్చినా బాధ వచ్చినా అన్ని దీంతోనే చెప్పుకునేవాడిని. నాకు తోబుట్టులు ఎవరు లేకపోయినా, నాకు అన్న అయినా తమ్ముడైనా అన్ని ఈ ఆటోని. ఇన్ని రోజులు మనిషికి మనిషి మధ్య అనుబంధం ఉండడం చూసినా గానీ ఆటోకి నీకు మధ్య అనుబంధం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆటోకి నీకు మధ్య ఆప్యాయత అనురాగం దాగి ఉంది. సరే టిఫిన్ చేసిన రెడీగా పోతుందో? సరే అత్తులప్ప. ఏమేరా ఎంతసేపు అయింది వచ్చి? నేను వచ్చి 2 గంటలు అవుతుందిరా. గిరాకీ లేకపోయా ఏం లేకపోయా ఏం చేసి వాడదాం అవుతలేదు. ఏం చేద్దాం చెప్పురా, మొత్తం ఆధార్ కార్డ్ సిస్టమ్ అయిపోయింది. లోకల్ వాళ్ళు కూడా ఆటో కాదని బస్సులు ఎక్కిపోవట్టే. ఇట్లా అయితే మనకెట్లయితుంది రా గిరాకీ? ఏం చేసిరో అర్థం కావడం లేదురా. మనకు ఈ పని తప్ప వేరే పని రాదా? ఎట్లా బతకనో అర్థమవుతలేదు. బతికేదేమున్నదిరా, మనకు గిరాకీ అయినా కాకుండా పైసలు వచ్చినా రాకుండా మనకు వచ్చిన పని ఇది ఒకటే, చేసే పని ఇది ఒకటే. అవురా ఏదో ఫోన్ వస్తాండి. అరే ఇంటికంచెలు మా వాళ్ళు ఫోన్ చేస్తాను, నేను మళ్ళీ కలుస్తా. ఓకేనా? సరే సరేరా, బాయ్ రా. బాయ్. సరే రా, నేను పోయేస్తా. సరే సరే పోయిరా. ఇంటి ఓనర్ అయిన వచ్చి రెంట్ అడిగిండు. ఏం కడదాం? కరెంటు బిల్లు, పాల బిల్లు, టీవీలో రీఛార్జ్ అయిపోయింది. బిల్లు ఒకతే టీవీ టీవీ అంటుంది. పక్కింట్లోకి పోయి చూస్తేనేమో వాళ్ళకి గాంగ్ ఉన్నట్టు టీవీ. బాగా ఫీల్ అవుతారు. సరే అప్పు చేసిన కడదాం. అప్పు మళ్ళీ మనకే ముప్పు కదా, ఎందుకు అప్పు? ఆటో అని జీవితం అప్పులే కూడా సాగుతానే. టీవీ కావాలన్నా? సరే రీఛార్జ్ చేపిస్తా. ఏ రాజేష్, నేను నీకోసం తిరుగుతుంటే నువ్వు నాకు కనబడకుండా తిరుగుతున్నావా? అట్లా ఏం లేదన్నా. ఏం లేదేంది ఏం లేదు. ఆయన మీ ఆటోలకు ఫైనాన్స్ ఇచ్చడే మా బుద్ధి తక్కుతాను. గట్లెందుకంటావన్నా? గిరాకీ కాక పైసలు లేక ఇబ్బందుల వల్ల నీకు ఇయ్యలేకపోయినా. అవన్నీ చెప్పకు రాజేష్. పైసలు ఎప్పుడు కడతావో ముందు చెప్పు. నెల రోజుల లోపల ఇచ్చేస్తా. నెల రోజుల లోపల ఇవ్వకపోతే నీ సంగతి చెప్తా. మంచిది. ఏమైంది? పొద్దున అనకవేనావు, ఇప్పుడు వచ్చేది మధ్యాహ్నం తినడానికి కూడా రాలేదు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ లావట్టవు. ఏం లేదే, పొద్దున వెళ్ళిన తర్వాత గర్భిణీ ఆటో ఎక్కింది. ఆమె డెలివరీ అయ్యాక నేను హాస్పిటల్లోనే ఉన్నా. వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నా కానీ నేను తీసుకోలేదు. ఎందుకు? నువ్వన్నట్టే వాళ్ళు కూడా అడిగారు. మరి వాళ్ళకేం చెప్పినావు? గర్భిణీ స్త్రీలకు ఉచితం అని చెప్పిన. అవునా?
మరి కొంతమంది ఆటో డ్రైవర్లు ఆటో వెనకాల గర్భిణీ స్త్రీలకు ఫ్రీ అని రాస్తారు, మరి నువ్వెందుకు రాయలేదు? మనం చేసే పనిలో మంచి 10 మంది కనబడకపోయినా పర్లేదు, మనం మంచి చేస్తే చాలు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఎంత మంచి పని చేసినావు. ఆ పుట్టిన బిడ్డని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారే, ఆ క్షణం ఎంత సంతోషం అనిపించింది అనేది నాకు మాత్రమే తెలుసు. ఇలా గిరాక్ కాకుండా మంచిగా, కానీ నువ్వైతే మంచి పని చేసినావు కదా, నాకు అదే చాలు. పోయి కాచేతులు కట్టుకోపో, అన్నం వేసుకొత్తా. సరిపో ఓవే. చెప్పు మమత, ఇవాళ గిరాకీ మంచిగా అయింది. పాప చికెన్ తింటా అన్నది కదా, ఇవాళ చికెన్ తీసుకొని వస్తుందా? సరే తీసుకురా. సరే చేస్తా. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏమైందంటే చెప్పవు. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏం లేదు, గిరాకీ బాగైందన్న సంతోషంగా నేనే సిగ్నల్ క్రాస్ చేసిన. అది ట్రాఫిక్ అయినా చూసి పాత పైన్లు కొత్త పైన్లు అని ఇవాళ సంపాదించిన పైసలన్నీ ఆయనే తీసుకున్నాడు. అయినా ఒక బిడ్డ కడుపు నిప్పలేని నాది ఓ బతికే నాదే. అయ్యో, ఇంత మాత్రానికి ఎందుకు ఏడుతున్నావు? నువ్వేమైనా ఉండిదే లేదా? లేకనే కదా తేలేదు. నువ్వు అట్లా ఏడవకు, బాధపడకలే, ఏడవకలే. దా లోపలికి వదమ్మా. చిట్టి తల్లి, నీకోసం నేను తీసుకొచ్చిన. మీరేంది ఉత్తా కూర్చున్నారు? టీవీ రీఛార్జ్ ఎప్పుడో చేసిన. అవునా? పెట్టు మరి, పెట్టురా మమ్మీ. అత్తడు ఏందే పోరి పెయిన్లు గీకానున్నాయి, బల్లే ఒలు పడ్డాయో ఏమో. ఇరువట్ పెయిన్ పట్టు, కుక్కది. ఏమైంది? నా తమ్ముడిని ఫైనాన్స్ తీసుకొని పోయింది. నువ్వేం బాధపడకు, ఆటోని ఏదో ఒక రకంగా తెచ్చుకుందాం గాని. అది ఆటో కాదు, నా సొంత తమ్ముడు. నేను 15 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. నాకు ఇల్లు లేని రోజున నా ఆటోనే నాకు ఇల్లు అయితే. ఏడవకు. నా చేతిలో నుంచి ఆటో పోతుంటే నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా. పేరుకు ఆటో డ్రైవర్నే కానీ నా చేతిలో ఆటో లేదు. నా తమ్ముడిని నేను ఎట్లా తెచ్చుకోవాలి? ఏడవకు. సరే ఒక్క నిమిషం ఆగు. ఏంటిదే నువ్వు చేసిన పని? నా మెడలో ఈ తాళి ఉండు కంటే నీ చేతిలో ఆటో ఉండుడే ముఖ్యం.
నువ్వు పోయి ఆటో తీసుకురాపో. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఎందుకంటే భార్యలు భర్తల్ని పైసల్ని బంగారంది అని హింసించే భార్యల్ని చూసిన, కానీ భర్తను అర్థం చేసుకున్న భార్యని నిన్నే చూస్తున్నా. నా కష్టంలో సుఖంలో తోడుగా నీడగా నువ్వే ఉన్నావు. జన్మ జన్మలకు నువ్వే నా భార్య. ఏందండి ఆ మాటలు? నేను మీలో సగం. ఈ కష్టం సుఖం మీవి కాదండి, నాయి. ఎందుకంటే భార్యాభర్తల బంధం అంటేనే సముద్రం ఈదడం. నీరు ఉప్పుగున్నా తీయగున్నా మీరు తాగినాకనే నేను తాగడం. సరే, నా గురించి నువ్వేం బాధపడకు. నువ్వు పోయి ఆటో తెచ్చుకోపో. మమత, 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 ఏమైంది? నా తమ్ముడిని తీసుకొని వచ్చా. రాత్రి బగలు కష్టపడైనా నీ బంగారం నీ తీసుకొచ్చిస్తా. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు. ముందు నీ మనసు నిమ్మలంగా పెట్టుకో. చిట్టి తల్లి, ఇవాళ ఎటు పోదాంగా? డాడీ ఆ సినిమా కూడా. సరే సరే, దప్పదాం. మధ్యతరగతి కుటుంబం ఇది అందరికీ తెలిసిందే. మధ్యతరగతి కుటుంబం అంటేనే ఒక ఆటో డ్రైవర్ జీవితం. ఒక ఆటో డ్రైవర్ జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అప్పులు, ఎన్ని బాధలనైనా అనుభవిస్తూ దిగమింగుకుంటూ ఆటో నడిపితే వచ్చే చాలీ చాలని డబ్బులతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఆటో ఎక్కిన వారిని వారి గమ్యస్థానాలకు భద్రంగా చేరుస్తూ నిరంతరం శ్రమ పడుతూనే ఉండేవాడే ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ జీవితం కథ ఇది. మధ్య తరగతి కుటుంబం యొక్క చిత్రం ఇది. ఈ చిత్రం గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీకు తెలిసిన అన్ని గ్రూపులలో షేర్ చేయగలరని మనవి. ఇట్లు సుద్దాల రాజేష్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్.